మా కువైటీ వాళ్ళు నాకేం ఫుడ్ పెట్టించారో చూపిస్తా చూడండి. బిర్యానీలో లెగ్ పీస్ లేదే మనకైతే ముద్ద దిగదు. ఫుల్ పార్టీ ఈ రోజు. అక్కనైతే చికెన్ బిర్యానీ చేసిమని చెప్పి అడిగా, చేసి ఇచ్చింది. నా రూమ్మేట్ నేను ఒకే ప్లేట్ లో తినడానికి అయితే కూర్చున్నాము. ఇంకా చికెన్ బిర్యానీలోకి పెరుగు చట్నీ అండ్ చుక్కాకు పులగూర అండ్ ఒక నిమ్మకాయ అయితే ఇచ్చిందనమాట. ఆ బిర్యానీ స్మెల్ చూస్తా ఉంటేనే సూపర్ గా ఉంది అసలు. మా రూమ్మేట్ కూడా కువైటీ వాళ్ళు అయితే ఫుడ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి టమోటా పప్పు, ఇంకేమో మటన్ మచ్చిపూసి రైస్ అన్నమాట. చికెన్ బిర్యానీ ముందుండగా ఇవన్నీ దండగా అని చెప్పి పక్కన పెట్టి పెరుగు చట్నీ అయితే వేసుకొని మంచిగా లాగిచ్చేసా. పెరుగు చట్నీ ముద్ద ముక్క నోట్లో పెట్టుకుంటా ఉంటే నరాలు అయితే చిట్లిపోతున్నాయి. అసలు టేస్ట్ మాత్రం వర్త్ వేరే లెవెల్ ఉంది నిజంగా. అది తింటుండగానే మా రూమ్మేట్ కి పాయ సూప్ అయితే ఇచ్చారనమాట. మొత్తం ఎముకలు భలే ఉన్నాయి అసలు. ఆ ఎముక లోపల ఉండే గుజ్జు అండ్ సూప్ చాలా బాగుంది. మన పెద్దవాళ్ళు మనకు నేర్పించింది కింద ప్లేట్ కేసి తట్టామంటే లోపలిది బయటకు వస్తుంది. నానా తిప్పలు పడేది బయటకు వచ్చేంత వరకు వదిలేదు లేదన్నమాట. ఈ ఇరానీ కుబూస్ లోకి ఎక్కువగా కోవిడ్ వాళ్ళు తింటా ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నిజంగా నాకైతే బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదా మనకి ఈ రోజు ఇచ్చిన ఫుడ్ మటన్ మచ్చిపూసు, సూప్, చికెన్ బిర్యానీ. వీటిలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.